హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను మీకు అఖండ 2 తాండవ మూవీ రివ్యూ సోది లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాను. ఈ రివ్యూ కొందరికి నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. బట్ నాకు ఈ సినిమా చూశాక ఏమనిపించిందో మీకు షేర్ చేస్తున్నా. ఇంకా డీటెయిల్ రివ్యూలో ఎంటర్ అయిపోదాం. అఖండ మూవీకి కంటిన్యూషనే ఈ అఖండ పార్ట్ 2. అఖండ తాండవం అనే కన్నా అఖండ మ్యాక్స్ అనే చెప్పడం బాగుంటుంది. స్టోరీ లైన్ సింపుల్ అంటే సింపుల్. ఫస్ట్ హాఫ్ మొత్తం మన బాలయ్య నడిపిస్తాడు. సగం సినిమా అంతా అఖండ అనే పేరే ఉండదు. కానీ బోయపాటి స్క్రీన్ ప్లే, బాలయ్య యాక్టింగ్ తో ఫస్ట్ హాఫ్ బాగా ఎంగేజ్ చేస్తారు. వన్స్ అఖండ ఎంటర్ అవుతానే స్టోరీ మొత్తం తన పైన షిఫ్ట్ అవుతుంది. సేమ్ రొటీన్ రొట్ట డైలాగ్స్, మాస్ కి మించిన ఫైట్స్, లాజిక్స్ లేని స్టంట్స్, చాలా ఘోరాలే చూడాల్సి ఈ సినిమాలో. ఈ సినిమా పాజిటివ్స్ ఏమంటే బోయపాటి స్క్రీన్ ప్లే, బాలకృష్ణ యాక్టింగ్, హనుమాన్ రెఫరెన్స్ తో ఫైట్, ఎస్ఎస్ తమన్ బీజిఎం అండ్ సాంగ్స్, చిన్న పాపగా యాక్ట్ చేసిన పాప యాక్టింగ్, మదర్ సెంటిమెంట్ ఇవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నెగిటివ్స్ ఏమంటే ఫస్ట్ హాఫ్ లాగ్ అయినట్టు ఉంటుంది. ఫైట్స్ ఓవర్ గా ఉంటాయి. మార్వల్ కి మించిన ఫైట్ సీన్స్ పెట్టారు. సిజిఐ అంతగా బాగోలేదు. విలన్స్ కి అంతగా ఇంపార్టెన్స్ లేదు. సింపుల్ స్టోరీ లైన్. ఇవి నెగిటివ్స్ పాయింట్. నిజానికి డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమా కొన్ని కారణాలతో ఈ సినిమా డిలే అయ్యింది. బట్ ఇక్కడ ఒకటి గమనిస్తే డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి అంతగా హైప్ లేదు. బుకింగ్స్ కూడా అంతంత మాత్రమే జరిగాయి. బట్ ఈరోస్ మరియు 14 న్యూస్ సంస్థ ఇష్యూతో ఈ సినిమాకి హైప్ ఫుల్గా వచ్చేసింది. ఈ ఇష్యూ కారణంగా ఇప్పుడు బాలయ్యకి తన కెరియర్ బెస్ట్ ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఫైనలీ ఈ మూవీ మాస్ ఆడియన్స్ కి హిట్ బొమ్మ. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఆ డైలాగ్స్ అండ్ బీజిఎంస్ కి థియేటర్ దద్దరిల్లిపోయింది. బోయపాటి మరియు బాలకృష్ణ హిట్ ట్రాక్ కంటిన్యూ అవుతానే ఉంది. ఇంకో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. ఈ రివ్యూ మీకు జెన్యూన్ అనిపించి ఉంటే కింద కామెంట్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ మూవీ అప్డేట్స్ కోసం నా నిఘా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.